దేశంలో సైబర్ నేరాలు నానాటికి పెరిగిపోతున్నాయి. అమాయకులను లక్ష్యంగా చేసుకుంటున్న సైబర్ మోసగాళ్లు వారి సొత్తు కాజేస్తున్నారు. ఈ తరహా సైబర్ మోసాలు దేశవ్యాప్తంగా నిత్యం వేలల్లో జరుగుతున్నాయి. ఇక తమిళనాడు విషయానికొస్తే గత 2 ఏళ్లుగా ఆర్థిక మోసాలతో కూడిన సైబర్ నేరాలు మితిమీరిపోతున్నాయి. అదే సమయంలో తమిళనాడులో డిజిటల్ అరెస్టులు సవాలుగా మారాయి. దేశంలో సైబర్ నేరాలు అంతకంతకు పెరిగిపోతున్నాయి. సైబర్ నేరస్తుల వలలో పడి మోసపోతున్న బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఇక సైబర్ ఆర్థిక నేరగాళ్ల ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. డబ్బు ఆశ చూపి పలువురిని వలలో వేసుకుంటున్న సైబర్ నేరగాళ్లు చివరకు వారి జేబులను గుల్ల చేస్తున్నారు. ఈ తరహా సైబర్ ఆర్థిక నేరాలు పెరగడానికి కొందరి అత్యాశ కూడా కారణమే. రూపాయికి 100, 1000కి 1,00,000, మాకు కొంత మొత్తం ఇస్తే మీకు డబ్బులే డబ్బులు అంటూ సైబర్ నేరగాళ్లు ఇస్తున్న ఆఫర్కు నో చెప్పలేక చివరకు సైబర్ మోసాలకు గురవుతున్న వారి సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. సైబర్ మోసాలకు గురవుతున్న వారిలో కొందరు అమాయకులు ఉంటుండగా మరికొందరు అత్యాశపరులు కూడా ఉంటున్నారు. చివరకు అసలు విషయం తెలిసి బాధితులు లబోదిబోమంటూ సైబర్ పోలీసులను ఆశ్రయిస్తున్నారు. తమిళనాడు రాష్ట్రంలో గత 2 ఏళ్లుగా ఆర్థిక మోసాలతో కూడిన సైబర్ నేరాలు మితిమీరుతున్నాయి. ఆర్థిక మోసాలతో కూడిన సైబర్ నేరాలు ఎక్కువగా స్టాక్ మార్కెట్, ఆన్లైన్ ట్రేడింగ్, ఫోరెక్స్ ట్రేడింగ్, వాట్సాప్ ఆధారిత ట్రేడింగ్, మ్యాట్రిమోనియల్ ఇన్వెస్ట్మెంట్, మల్టీలెవెల్ మార్కెటింగ్, క్రిప్టో కరెన్సీ ఇలా రకరకాల స్కామ్లు వెలుగులోకి వచ్చాయి. 2024లో జనవరి నుంచి ఆగస్టు మధ్య ఆర్థిక నేపథ్య సైబర్ నేరాలు 11,024 చోటు చేసుకోగా ఈ ఏడాది ఆయా నెలల్లో ఏకంగా 13,287 జరిగాయి. జనాలు సైతం సులువుగా డబ్బులు వస్తాయని ఆశపడి బాధితులుగా మారుతున్నారు. తాము చెల్లించిన దానికి చాలా రెట్లు అధికంగా డబ్బు వస్తుందని అనుకుని కొన్నాళ్ల తర్వాత మోసపోయామని గ్రహిస్తున్నారు బాధితులు. ఈ విషయాన్ని బయటకు చెప్పుకోలేక మిత్రుల సాయంతోనూ తెలిసిన వారితోనూ సైబర్ పోలీసుని సంప్రదించి తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. ఇటీవలి కాలంలో ఎక్కువగా డిజిటల్ అరెస్టులు సవాలుగా మారుతున్నాయి. తమిళనాడు రాష్ట్రంలో సైబర్ నేరగాళ్లు ఆన్లైన్ ద్వారా బాధితులను వీడియో కాల్లో సంప్రదించి పోలీసులమని, సిబిఐ అధికారులమని, ఆదాయ వాణిజ్య పన్ను శాఖ నుంచి ఫోన్ చేస్తున్నామని నమ్మబలికి వారి ఇళ్లలోనే డిజిటల్ అరెస్టులు చేస్తున్న ఘటనలు విపరీతంగా పెరిగాయి. అంతేకాదు వారిని డిజిటల్ అరెస్టుల నుంచి విడిచిపెట్టేందుకు భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారు. ఈ తరహా నేరాలు 2024లో జనవరి, ఆగస్టు మధ్య 2,762 జరగ్గా ఈ సంవత్సరం అదే నెలల్లో 4,439 జరిగాయంటే ఏ స్థాయిలో పెరుగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. సైబర్ నేరాలతో మోసపోయామని హెల్ప్ లైన్ నెంబర్ 1930కు పెద్ద ఎత్తున ఫోన్లు వస్తున్నాయి. గతేడాది సగటున రోజుకు 800 దాకా కాల్స్ అందుకోగా ఈసారి ఇవి 1,800కు పెరిగాయి. తద్వారా సైబర్ ఆర్థిక నేరాలు ఎంత ఎక్కువగా జరుగుతున్నాయో స్పష్టమవుతుంది. రెండు 2025లో 1.09 లక్షల సైబర్ నేరాలు జరగ్గా బాధితులు నష్టపోయిన డబ్బు 1,010 కోట్లుగా ఉంది. ఇందులో పోలీసులు 62.4 కోట్లు రికవరీ చేయగా వివిధ కేసుల్లో జప్తు చేసిన మొత్తం 314 కోట్లుగా ఉంది. ఇక అంతకు ముందు ఏడాది 2024లో సైబర్ నేరగాళ్ల వలలో చిక్కి బాధితులు పోగొట్టుకున్న డబ్బు 1,673 కోట్లు కాగా పోలీసులు 772 కోట్లను జప్తు చేశారు. ఇందులో రికవరీ చేసి బాధితులకు ఇచ్చింది 84 కోట్లు మాత్రమే. ఈ గణాంకాలను బట్టి ఒక్కో ఏడాదిలో ఏ స్థాయిలో సైబర్ నేరాలు జరుగుతున్నాయో స్పష్టం చేయవచ్చు. ఆర్థిక సైబర్ నేరాలకు సంబంధించిన ఫిర్యాదులు చేయడంలో తీవ్ర ఆలస్యం జరుగుతోంది. మోసపోయామని చాలా ఆలస్యంగా తెలుసుకుంటుండటంతో ఆధారాలు పోతున్నాయి. ఇదే నేరగాళ్లకు బలంగా మారింది. ఆలస్యమయ్యే ఫిర్యాదులకు సంబంధించిన డబ్బుల్ని నేరస్తుల నుంచి రికవరీ చేయడం కష్టతరమవుతోందని సైబర్ పోలీసులు చెబుతున్నారు. ఈ సమస్యకు పరిష్కారం కోసం పలు సాంకేతికతల్ని ఉపయోగించే పనిలో పోలీసులున్నారు. నిజానికి దేశవ్యాప్తంగా సైబర్ నేరాలు అంతకంతకు పెరుగుతూనే ఉన్నాయి. ఇక తమిళనాడు విషయానికి వస్తే ఇక్కడ ఆర్థిక సైబర్ మోసాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. అమాయకులను లక్ష్యంగా చేసుకుని డబ్బు ఆశ చూపి వారిని నమ్మించి నిట్ట నిలువుగా దోచుకుంటున్న ఘటనలు తమిళనాడులో ఎక్కువగా వెలుగు చూస్తున్నాయి. అదే సమయంలో తమిళనాడులో డిజిటల్ అరెస్టులు సైతం భారీగా పెరిగిన నేపథ్యంలో ఈ తరహా నేరాలకు చెక్ పెట్టాలని ప్రజలు కోరుతున్నారు.
తమిళనాడులోనే కాదు దేశవ్యాప్తంగా ఈ తరహా సైబర్ నేరాలకు అడ్డోదుపు లేకుండా పోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు సైతం అప్రమత్తంగా వ్యవహరించాలని పోలీసులు, ప్రభుత్వం ప్రజలకు సూచిస్తోంది. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా వ్యవహరించకపోతే చివరకు మోసపోయేది మీరే. అందుకే ప్రజలు సైబర్ మోసగాళ్ల పట్ల అలర్ట్గా ఉండాల్సిందే. ప్రస్తుతం సైబర్ మోసాలు ఆందోళనకరంగా మారాయి. ఓవైపు ఆర్థిక సైబర్ మోసాలు, మరోవైపు డిజిటల్ అరెస్టులు తమిళనాడు ప్రజలకు తీవ్ర సమస్యగా మారాయి. ఈ నేపథ్యంలో సైబర్ మోసాలకు చెక్ పెట్టడం సాధ్యం కాదా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలు సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని అటు ప్రభుత్వం, ఇటు పోలీసులు సూచిస్తున్నారు.